today's Pasaram. So today's Tanyan will be recited by Chaitanya Haricharan Prabhu, who is in the second grade. Third grade. Okay. नीलातुङ्गस्तनगरी तडिसुप्तमुद्भोक्त कृष्णं पाराद्यं स्वं श्रुति शतशिरसिद्धमध्यापयन्ति सोचिष्टायां स्वजनगलितं நமையல் புடுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷியால் பாரி கொடுத்தால் நப்பா மாலை பூமாலை சூரி கொடுத்தாலே சொல்லு சூரி கொடுத்த சூரி கொடுவே துல்பாவை பாரி அருள வல்ல பல்வலையாய் நாடினி வெங்கடவர்க்கின்னே விழியென்ற விண்மாற்றம் நாங்கடவா பன்றமே நல்கு ஆண்டாள் திருவடியிலே Hare Krishna. That is Joy's mother had like. See, I'll tell you, the Mangalarti influences so many. That's the only way out. Hare Krishna. So, அன்று இவ்வுலகம் சென்றங்கு சென்னிலங்கை செற்றாய் திரள் போற்றி அன்று இவ்வுலகம் அளந்தாய் அடிங்கை செற்றாய் திரள் போற்றி பொன்ற சகடம் உதைத்தாய் போற்றி ஜகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று வந்தோ இன்று வந்தோ இரங்கேலோரெம்பாவா Hare Krishna. That's a wonderful rendition. Saudamini Mataji. Sadhu, sadhu, sadhu. Hare Krishna. We have been observing this wonderful singing of the Tirupavai is still in the age group 40 plus. We are trying to bring it to 10 onwards to 40. Because as days passes by, years passes by, this wonderful Carnatic music and this wonderful Tirupavai has to be definitely passed on to the next generation without fail. That's why I request, train all the children in singing. This is a very important thing. Train your children in Carnatic music that can give this wonderful rendition of the Tirupavai too. Hare Krishna. Hare Krishna Mataji. Start chain Mataji. जय श्रीमन्नारायण काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम् ओम अस्मद्गुरुभ्यो नमः ఆండాళ్ తిరువడిగలే శరణం ఆండాళ్ గోష్ఠికి స్వాగతం సుస్వాగతం మరొకసారి స్వామి మీద ఆండాళ్ గోష్ఠికి ఎంత స్వతంత్రం అనేది మనం 22వ పాశ్రంలో 23వ పాశ్రంలో తెలుసుకున్నాం. వాళ్ళు స్వామిని ఆదేశించారు, స్వామి నువ్వు ఇలా కళ్ళు తెరువు, ఇలా మమ్మల్ని నెమ్మదిగా చూడు, ఇలా నడిచిరా, ఇలా వచ్చి సింహాసనం మీద కూర్చో అంటూ స్వామిని ఆదేశించారు. అంటే వాళ్ళకి జ్ఞాన దశలో ఉన్నారు, అప్పుడు వాళ్ళు మమ్మల్ని రక్షకుడిగా భావిస్తున్నారు స్వామిని.
అక్కడి నుంచి ఇప్పుడు 24వ పాశ్రానికి వచ్చేసరికి అది ప్రేమ దశగా మారుతుంది. ప్రేమ దశలో స్వామికి వాళ్ళు మంగళం పాడుతున్నారు. అంటే అప్పటిదాకా మాకు ఆయనే రక్షకుడు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోమన్నారు. ఆ కాలు మడిచి కాలు మీద పెట్టుకునేసరికి ఆ పాదం ఎర్రగా కనిపించింది. ఇంకా వాళ్ళు వచ్చిన పని మర్చిపోయి పరై కోసం వచ్చారు, ఆ పని మర్చిపోయి వాళ్ళు స్వామికి పాదానికి మంగళం పాడుతున్నారు. అలయిల కొలిచిన చరణాలకు మంగళం, ఆలంకను కూల్చిన అతి బలునకు మంగళం, శకటాసురు కాల్ రాచిన యశస్వికి మంగళం, అసురద్వయమును అణచిన అడుగులకు మంగళం, గోవర్ధనమును గొడుగుగనెత్తిన గుణనిధికి జయ మంగళం, వైరుల వధించు నీ వేలాయుధమునకు మంగళం అని నీ వీరచరితము గానము చేసి పరను పొందగ వచ్చేము కరుణించవయ్యా, జగతికే మంగళము కోర్చు మన శ్రీవ్రతము అంటూ ఆండాళ్ తల్లి మంగళం పాడటం మొదలుపెట్టింది. స్వామి సర్వాంతర్యామి అయినటువంటి ఆ స్వామిని మనం అర్చామూర్తిగా మన మందిరంలో పెట్టుకొని మనం పూజ చేస్తున్నప్పుడు మనం ఎన్నో బయట విషయాలు చూసి వస్తాము. ఆ కళ్ళతో మన స్వామిని చూస్తున్నాం. అందుకే ఎక్కడ ఆయనకి దృష్టి దోషం తగులుతుందో అని మనం పూజలో చివరిగా మంగళం పాడతాం. మంగళం పాడుతున్నాము అంటే దాదాపుగా మనం చివరికి వచ్చినట్లే. అలాగే ఇప్పుడు 24వ పాశ్రం అంటే దాదాపుగా మనం చివరికి వచ్చేసాం. స్వామి ఎంత మనకి అనుకూలిస్తాడంటే పాపం మనం మందిరంలో ఉన్నప్పుడు మనం ఏది పెడితే అది తింటాడు, ఏ పూలతో పూజ చేస్తే ఆ పూలతో పూజ చేయించుకుంటాడు. స్వామి ఎంతో మనకి అంది వస్తాడు. అలాంటి స్వామి మీద మనకి జ్ఞానదశ నుంచి మనం ప్రేమ దశలోకి ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోతాం. అలాగే అర్జునుడు భారత సమరంలో సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ అనగానే తీసుకెళ్లి ఆ మధ్యలో రథాన్ని ఆపయ్య అంటే తీసుకెళ్లి ఆపాడు. ఇక విష్ణు చిత్తుల వారి గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈ ప్రేమ ఆండాళ్ తల్లికి ఇంత ప్రేమ కలిగింది అంటే ఒక రకంగా తండ్రి దగ్గర ఉన్నటువంటి విష్ణు చిత్తుల వారి ప్రేమే. విష్ణు చిత్తుల వారిని ఒకరోజు పాండ్య సభకి పాండ్యరాజు వల్లభదేవుడు సభలో తత్వ నిరూపణ జరుగుతూ ఉంటుంది, ఎవరు పరమాత్మ అనే దాని మీద. ఆయన సభ నిర్వహిస్తూ ఉంటే వటపత్ర సాయి విష్ణు చిత్తుల వారిని ఆ సభకు వెళ్ళమంటారు. స్వామి, నాకు మాలా కైంకర్యం తప్పితే మరేమీ నాకు రాదు, నేనేమి సభలో మాట్లాడగలను అంటే, నువ్వు వెళ్ళు, నేనుండి మాట్లాడిస్తాను. అంతే కదా, స్వామి మనలోనే ఉంటాడు. మనం మాట్లాడుతున్నామంటే ఆ స్వామి దయ వల్లే మాట్లాడగలుగుతున్నాం. అందుకని వెళ్తారు విష్ణు చిత్తుల వారు ఆ సభకి, పాండ్యరాజు సభకి వెళ్ళి అక్కడ పరతత్వ నిరూపణ చేసి పరమపదం ఒకటే, శ్రీమన్నారాయణుడు ఒకటే మనకి అని పరతత్వ నిరూపణని చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ముందు గేల్ చేస్తారు, ఈయనకి మాలలు కట్టుకోవటం తప్పితే ఇంకేం రాదు, ఈయన మాట్లాడతారు అని. స్వామి మాట్లాడి ఆ పరతత్వ నిరూపణ చేయించినందువల్ల ఆ పాండ్యరాజు ఈయన్ని ఏనుకెక్కించి విశేషంగా ఊరేగింపు చేస్తారు. అది చూడడానికి స్వామి శ్రీదేవి భూదేవితో కలిసి ఆకాశంలో దర్శనమిస్తారు. అప్పుడు ఈయన పల్లాండు 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 అంటూ ఆయనకి మంగళాశాసనం చేస్తారు. అదే విష్ణు చిత్తుల వారి పెంపకంలో పెరిగిన ఆండాళ్ తల్లేమో ఆవిడ కూడా ఇప్పుడు స్వామి వారికి మంగళం పాడుతోంది. ఇక ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ అండ్ర యువలగం అళందా ఎడిపోత్తి అని మొదటి చరణం. అంటే స్వామి, ఆనాడు 3 లోకాలని కొలిచావు కదా, అలాంటి నీ తిరువడికి మంగళం అని చెప్తోంది అనమాట. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్వసి కంతేయ తత్ పురుషోమదర్పణం అన్నారు భగవద్గీతలో 9వ అధ్యాయం 27వ శ్లోకంలో. ఆయన బలిచక్రవర్తి ఈ సంగతి మర్చిపోయాడు. ఆయన అన్ని మంచి పనులే చేస్తున్నాడు, కానీ ఈ హోమాలు యజ్ఞాలు చేయటంలో అది స్వామివారికి ఏదైతే అర్పణ చేయాలో అది మర్చిపోయాడు. అటువంటి ఆ మర్చిపోయిన సంగతిని గుర్తు చేయడానికి అన్నట్టు, అలాగే ఇంద్రుడికి తన లోకాల్ని తనకి ఇప్పించాలి అని
ఆయన వామనావతారాన్ని తీసుకొని వచ్చి ఆ మనం దీనిలో కూడా చెప్పుకుంటాం, విష్ణు సహస్రనామంలో యజ్ఞో యజ్ఞపతిరేజ్యో యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్యగ్ని యజ్ఞభుక్ యజ్ఞ సాధన అని. యజ్ఞస్వరూపుడు, యజ్ఞానికి అధిష్టానం, యజ్ఞ యజమాని, యజ్ఞంలో అంగాలు, యజ్ఞాన్ని రక్షించేవాడు, యజ్ఞ నిర్వహించేవాడు, ఫలాన్ని ఇచ్చేవాడు, ఫలాన్ని పొందేవాడు కూడా స్వామే. కాబట్టి ఆయన్ని మర్చిపోయినందువల్ల ఈ వామనావతారాన్ని ఆయన తీసుకుని రావాల్సి వచ్చింది. బలిచక్రవర్తి ఏదైతే తనది కాదో దాన్ని తనది అని భావించాడు. భగవంతుడే దీనికంతా ప్రేరణ కల్పిస్తున్నాడు అనే సంగతి ఆయన మర్చిపోయాడు. దాన్నే అహంతాభిమానం, మమతాభిమానం అంటే ఈ రెండు అహంకారాలు ప్రకృతి సంబంధంతో జీవుడికి కలుగుతూ ఉంటాయి. అట్లాంటి అహంకారాన్ని వదలాలంటే సర్వేశ్వరుడి శ్రీపాదాలే మనకి సహాయపడతాయి. ఉదాహరణకి నేను నిద్ర లేచాను అంటాం. మనం నిద్ర లేచా అంటే మనం కాదండి నిద్ర లేచింది, స్వామే మనల్ని నిద్ర లేపుతున్నాడు మన కర్మానుభవాన్ని పూరించడానికి అన్నట్లు. అంటే స్వామి కర్మానుభవం మనకి ముగిస్తేనే నిద్ర లేవడం అనేది ఉంటుందన్నమాట. మనం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను నాది అంటే అహంకారంతోనే ఉంటాం. జీవుని వెనుక పరమాత్మ కదండి నడిపిస్తున్నాడు మనల్ని. చక్కగా ఒక తల్లి ఒక పసిబిడ్డని ఎలా అయితే అలంకరించుకొని మొదటి పుట్టినరోజు నాడు చూసి సంతోషపడుతుందో, స్వామి కూడా మనల్ని ఇక్కడికి పంపించినప్పుడు భూమి మీదకి అలాగే సంతోషపడతాడు. కానీ మనం అది మర్చిపోయి ప్రకృతితో మమేకమైపోయి దాంతో మనల్ని అహంకారాన్ని మమకారాన్ని పెంచేసుకుంటూ ఉంటాం. అయితే దయా సముద్రుడు కదా స్వామి, ఆయన అలా ఉన్నా సరే మనల్ని అనుగ్రహించడానికి ముందుకు వస్తాడు. అలాగే బలిచక్రవర్తిని అనుగ్రహించినట్లుగా మనల్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆ శ్రీపాదం చూచి అయ్యో స్వామి, ఈ భూమిపైన ఈ లోకాలన్నీ కొల్చి ఎంత ఎర్రగా అయిపోయింది స్వామి నీ పాదం అంటూ అండ్రు అంటే ఆనాడు అప్పుడు నీకు వీళ్ళందరూ మంగళం పాడారో లేదో నీ శ్రీపాదానికి మంగళం అంటున్నారు. ఏదో మనం ఇంతటి మహా ఉపకారాన్ని చేసిన భగవంతునికి బలిచక్రవర్తి మంగళం పాడలేదట. ఎందుకంటే ఆయన రాజ్యం పోయిందని బాధలో ఉన్నాడు. దేవతలో తమ రాజ్యం తమకొచ్చిందని వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోయారు. ఇక అన్నీ తెలిసి సర్వేశ్వరుడే త్రివిక్రముడుగా వచ్చాడు అని తెలిసిన శుక్రాచార్యుడు కూడా మంగళం పాడలేదు. అందుకని అటువంటి సుందర సుకుమార పాదం కలిగిన ఆ త్రివిక్రమునికి ముందుగా మంగళం పాడుతున్నారు శ్రీ ఆండాళ్ తల్లి. నిన్న అతసి అని చెప్పుకుని ఎంతో సుకుమారుడు, అతసి పుష్పమంత సుకుమారము అంటే మీకు అందరితో పంచుకుందామని ఫ్లాగ్ సీడ్స్ అని వస్తాయి కదండి, అవి మీరు మట్టిలో వేసి చూడండి. ఆ మొక్కలకి వచ్చే పుష్పం అతసి పుష్పం అన్నమాట. అది చాలా సుకుమారంగా ఉంటుందండి. కలర్ కూడా మనకి ఎలాగైతే స్వామిని వర్ణిస్తారో అలాంటి రంగుతో ఉంటుంది. అది పెంచి చూడండి, మీరు కూడా అనుభవిస్తారు. నెక్స్ట్ ఇంకా సెంట్రు తెన్ని లంగై సెత్తాయ్ తెరల్పోతి అంటోంది రెండో చరణానికి వచ్చేటప్పటికి. అక్కడ లంకకు వెళ్ళి అందంగా ఉండే లంకని ధ్వంసమునర్చిన బలమునకు మంగళం పాడుతోంది. ఇక్కడ ఇందాక పాదానికి పాడింది, పాడుతూ ఉండగా అమ్మవారి గుర్తొచ్చి అయ్యో శ్రాముల వారు అది ఈయన 3 అడుగులతో 3 లోకాలే కొల్చారు. శ్రీ రాముల వారు ఎంత కష్టపడి దండకారణ్యం అంతా నడిచి 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 వెళ్ళి ఆ లంకలో ఆ పులి పొదలలో దాగున్న పులిని బయటికి తీశారు, రావణాసురుణ్ణి సంహరించాడు కదా. ఆ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని చెప్తారు. లంక అనేది మన శరీరం అనుకుంటే సత్వరజస్తమో గుణాలు విభీషణుడు, రావణుడు, కుంభకర్ణుడు. సో సత్వగుణాన్ని లంకలో నిలపాలి అంటే రావణాసుడు రజోగుణాన్ని తమోగుణాన్ని రెండింటినీ సంహరించి సత్వగుణాన్ని రాముల వారు లంకలో నిలబెట్టారు. కాబట్టి మనం ఆయన పాదాలను పట్టుకుంటే మనకు కూడా అటువంటి స్థితి అంటే రావణాసుడు మనలో ఉన్న రావణాసుడిని కుంభకర్ణుడిని తీసేసి ఆయన భగవంతుడు మనల్ని నిలబెడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామాయణం ద్వారా మనకి చెప్తున్నారు. అలా దుర్గమగా అరణ్యాలను వెళ్ళి రావణాసుడిని బలగాన్ని చంపిన రాముడికి రక్ష పెట్టపోతే ఆయన అన్నారట, అయ్యో నాకెందుకయ్యా, నా భుజబలం ఉంది, నాకెందుకు రక్ష పెడుతున్నారు అని. అంటే అయ్యో అయితే ఆ భుజబలానికే రక్ష అంటున్నారు. అయితే ఆచార్యులు ఇక్కడ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. 10 ఇంద్రియాలు రావణాసుడు అంటే మన మనస్సు అయితే 10 తలలే 10 ఇంద్రియాలు. స్వామిని ఋషికేశ్ అని కూడా అంటాం కదా. ఈ 10 ఇంద్రియాలను నిగ్రహించి నేను నాదే అనే అహంకారాన్ని చంపి మనల్ని శుద్ధ సత్వంలో నిలబెట్టగలిగేవాడు స్వామి. ఎప్పుడు మనం శరణ వేడితే
అదే రావణాసుడి లాగా నిగ్రహిస్తే మనకి రావణాసుడికి పట్టిన గతే మనకి కూడా పడుతుంది అంటారు ఆచార్యులు. జ్ఞానులైనచో శ్రీరాముడే మాకు రక్షకుడు అంటారు. అయితే అటువంటి ప్రేమ పరవశరాలైనటువంటి ఆండాళ్ తల్లి ఏం చెప్తోంది? ఆ రామచంద్రుని బలానికే తాను రక్ష పెడుతోంది. స్వస్తి రాఘవయోరస్తు, రామలక్ష్మణులకు మంగళం పలికాడు విశ్వామిత్రుడు. భద్రంతే ప్రతిచ్ఛీ చేనాం అంటూ, ఇవం సీతా మమసుత అంటూ జనక మహారాజు సీతామ్మ వారి చేతిని రాముల వారి చేతిలో పెట్టి పాణిగ్రహణం చేసే టైంలో, ఆ సమయంలో ఆ రెండు చేతుల్ని చూస్తూ ఉంటే ఆ అందాన్ని చూసి ఆయన జనక చక్రవర్తి గారు, ఆయన కూడా మహాజ్ఞాని, కూడా భద్రంతే ప్రతిచ్ఛీ చేనాం అంటారు. జాగ్రత్త. వాళ్ళు మహాతత్వవేత్తలు. ఋషులంటే వచ్చింది సాక్షాత్తు భగవంతుడే అని వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు మంగళాశాసనం చేశారు. మంగళాని ప్రేమ్ జానాహ ప్రత్యగృహ్ణన్నాన్ అంటూ శ్రీరాముడికి వాళ్ళు మంగళాశాసనం చేశారు. అలాగే చేతులకంతటికి అలంకారం లేకుండా నారచీరలు కట్టుకొని కదా రాముల వారు వెళ్తున్నారు. మొదటిసారి హనుమంతుడు రాముల వారిని చూసినప్పుడు ఆ బాహువుల్ని చూసి, అయ్యో వీటికి అలంకారాలు లేవే అనుకొని కిమద్దన్న విభూషితా బాహవాహ అంటూ రాముల వారికి మంగళాశాసనం చేశారు. అలాగే శ్రీరాముణ్ణి తీసుకురమ్మని కైక మందిరంలో ఉన్నటువంటి దశరథ మహారాజు సుమంత్రుణ్ణి పంపిస్తాడు. అప్పుడు కొంచెం సీతామ్మ వారికి అనుమానం కలిగి ఆ ద్వారా, అంటే ఈయన పట్టాభిషేకానికి వెళ్ళవలసిన వ్యక్తి, దానికోసం అంతా తయారైనటువంటి రామచంద్రుల వారు ఎందుకని కైక మందిరానికి రమ్మంటున్నారు అని అనుమానంతో ఆ ద్వారా మనువ్రాజ మంగళాన్ అభిదృశ్యసి అని అంటూ ఆవిడ మంగళాన్ని ఆశించారు, ఆ మంగళాన్ని పాడారనమాట. అట్లా జటాయు అరణ్యంలో 14,000 మంది రాక్షసుల్ని ఖరదూషణాదుల్ని చంపినప్పుడు శ్రీరాముని శక్తి ఎరిగినవాడే ఆయన. అయినా సీతమ్మని వెతుకోవటానికి వెళ్తూ ఉన్నప్పుడు తన వద్దకు వచ్చినప్పుడు ఆయుష్మాన్ అంటే ఆయుష్మంతుడా అని సంబోధిస్తూ ఆయనకి అనేక మంగళాశాసనాన్ని పాడారనమాట. అందుకే మనం అర్చావతారంగా ఆరాధిస్తున్న మూర్తికి కూడా ఎప్పుడు ఏమి అమంగళం జరుగుతుందో అంటూ మనం రోజు కూడా ఆయనకి మంగళహారతి ఇస్తూ మంగళాశాసనం చేస్తూ ఉంటాం. శ్రీరంగంలో ధనుర్ధానుడు అనే భక్తుడు ఒక ఆయన ఏం చేశారంటే, ఊరేగింపుకు వస్తూ ఉంటే స్వామికి ఏం ప్రమాదం జరుగుతుందో అని ఆయన ఒక కత్తి పట్టుకొని ఊరేగింపు ముందుగా వెళుతూ ఉండేవారట. అలా మనకు రక్షకుడైన ఆ స్వామినే మనం రక్షణ చేస్తున్నాము అనేటువంటి భావనతో మన ఆండాళ్ళు గోపిక ముందుకెళ్తోంది. ఇక సరే రాముల వారు పెద్దవాడయ్యాడు, 25 సంవత్సరాలు వయసు వచ్చింది. వామనావతారంలో ఆయనైతే 3 అడుగులతోనే కొలిచాడు. ఈయన పెద్దవాడే కొంచెం అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకొని ముందుగా వెళ్ళి లంకలో రావణాసురుడిని సంహరించాడు. అయితే పాపం మన బాలకృష్ణుడు పసివాడు, ఈ పసివాడు కాలు తగిలి ఎంతో మంది రాక్షసుల్ని ఈయన సంహరించాడు. అటువంటి కాలుకి మంగళం పాడదాం ఇప్పుడు అంటూ పొన్రచ్చగడం ఉదైతాయ్ పుగళ్ళపోతి అంది. అంటే శకటాసురుని నశించినట్లు కాలు చాచి తన్నిన నీ చిన్ని పాదానికి మంగళం. ఎంత చిన్ని పాదం అండి! ఆ పాదాన్ని యశోదమ్మ కృష్ణుణ్ణి బండి కింద పడుకోబెట్టి ఆవిడ నీళ్లు తీసుకురావటానికి యమునా తీరానికి వెళ్ళిందట. వెళితే ఈయన కాళ్ళు చాస్తూ ఏడుస్తూ ఉన్నాడు, ఆకలేస్తోంది. ఆ బండిని ఆసురుడు ఆవహించాడు. ఆవహించి ఎలాగైనా ఈయన్ని మట్టు పెట్టచ్చు, చిన్ని పిల్లాడు ఏడుస్తున్నాడు, ఇక్కడ చుట్టూ ఎవరూ లేరు కదా అని చెప్పి ఆయన ఆవేశించాడు ఆ బండిని ఆవేశించంగానే ఈయన కాలుతో ఒక తన్ను తన్నితే ఆ చిన్ని పాదం తగిలే అది ఆకాశంలోకి ఎగిరి ముక్కలై ఆసురుడు కూడా ముక్కలైపోయి కింద పడిపోయాడు. యశోదమ్మ పరిగెత్తుకొని వచ్చేసింది ఈ శబ్దం విని. వచ్చి ఆ బిడ్డని గుండెలకు హత్తుకొని, అయ్యో నాయన ఎంత పని జరిగిందిరా, నేను వదిలిపెట్టి వెళ్ళిపోయానా అంటూ ఆవిడ గోపి తీసి పడేసి, తర్వాత వాళ్ళు గోవు, మనం భాగవతంలో చాలా సార్లు వినే ఉంటాం, మీ అందరికి సుపరిచితమే. గో తోకతో దిష్టి తీస్తుంది యశోదమ్మ ఎన్నోసార్లు ఆయనకి. అలాగే ఇలా దిష్టి తీసిందట. అంటే అది ప్రేమ కదండి, ప్రేమతో యశోదమ్మకి దామోదరుడుగా కట్టుబడిపోయాడు ఆయన. అలాంటి యశోదమ్మ దిష్టి తీస్తూ వచ్చింది. శ అంటే సుఖం అండి, కట అంటే ఛేదించున్నది. భగవంతుడి దగ్గర మనం హాయిగా ఉండే ఉన్నాం ఎప్పుడో ఒకప్పుడు.
అక్కడి నుంచి మనల్ని మన కర్మపాశాలు ఏం చేశాయంటే మనకి భూమి మీద జన్మ తీసుకునేటట్టుగా ఈ సంసారంలో పడేశాయి. అయితే ఈ పాపపుణ్యాలే ఈ బండికి చక్రాలు లాంటివి అన్నమాట. మన కర్మలు అంటే మనం సంచితం ఆగామి కర్మలని ముందు పాశ్రంలో తెలుసుకున్నాము. అటువంటి సంచిత ఆగమాలే ఈ బండికి చక్రాలు లాంటివి. ఈ చక్రాలు ఈ కర్మల్ని తొలగించి, అక్కడ చెప్తారు కదా దూదిలాగా అగ్నిలో స్వామిని ఆశ్రయిస్తే అవి ఒక దూది అగ్నిలో వేస్తే ఎంత మండిపోతుందో అలా మన సంచిత ఆగామి కర్మలన్నీ కూడా సమసిపోతాయి ఎప్పుడంటే ఆయన శ్రీపాదాన్ని మనం శరణు వేరినప్పుడు. అందుకని అన్నమయ్య గారు కూడా శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ అంటూ ఒక కీర్తన ఆలాపించారు. ఇట్లా గోపికలకు శ్రీకృష్ణ పరమాత్మనికి సంభవించిన మరొక ఘోరమైనటువంటి ప్రమాదం గుర్తొచ్చింది. ఏంట్రాది అంటే కండ్రుకుణిలా వెరిందాయ్ కడల్పోతి అంటే దూడను ఒడిసెల రాయిలాగా విసిరిన దివ్య పాదయుగలికి మంగళం అంటున్నారు. అంటే ఇదేమో మరీ చిన్నతనంలో పూతన శకటాసుల వదిలి మరీ పసివాడుగా ఉన్నప్పుడు పడుకున్న టైంలోనే అయిపోయింది. ఇక్కడ కొంచెం పెరిగి దూడలను ఆవులను తీసుకుని గొప్ప బాలురు కలిసి అడవికి వెళ్తూ ఉండేవాడు కదా వత్సాసురుడు. ఆ టైంలో వత్సాసురుడు కపిద్ధాసురుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు, వత్సాసురుడేమో దూడను ఆవేశించాడు, కపిద్ధాసురుడేమో వెలగ చెట్టును ఆవేశించి వీళ్ళిద్దరూ అనుకొని ఎలాగైనా సరే స్వామిని ఇక్కడ అంతమొందించాలి అన్న ఫలాంతో వాళ్ళు వచ్చారు. వస్తే ఈయన తెలిసిందే కదా మనకి, ఆయన ఏం చేశారు, 4 కాళ్ళు పట్టుకొని వడిసెల రాయిని తిప్పినట్టు తిప్పి వెలగ చెట్టు మీదకి విసిరేశాట. వడిసెల రాయి అంటే మనకి పొలాలలో వాళ్ళు మంచ కట్టుకొని పైన తాడు మధ్యలో ఒక రాయిని పెట్టి ఆ పక్షులు అవి ఎగిరిపోవటానికి అన్నట్టు గిరిగిరా తిప్పి వేస్తుంటారు ఆ రాయిని. దాన్ని వడిసెల రాయి అంటారు. అలా తిప్పారు స్వామి. 4 కాళ్ళు పట్టుకొని ఆ దూడని తిప్పి వెలగ చెట్టు మీదకి విసిరేస్తే ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఇద్దరు హతమైపోయారు. అంత బాగా విసిరారు కదా, అది అంత ఒడుపుగా విసిరాలి అంటే ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి మనం ఏదైనా రన్నింగ్ రేస్ లో కూడా అట్లాగే పరిగెడుతుంటారు. అలా అంత ఫాస్ట్ గా విసిరాలి అంటే దాన్ని అలా కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి విసిరార్చండి. విసిరితే అప్పుడు 2 పాదాలు కనిపించాయి. ఈ 2 పాదాలు ఎంత కందిపోయాయి కదా స్వామిని అని చెప్పి స్వామికి ఆ పాదాలకి మంగళం పాడారు. మనకి అహంకారం నశించిన అంటే రుచి అంటే దూడండి. దూడ రుచి చూస్తూ ఉంటుంది. అది దానికి అందుకే మూతికి చిక్కమని కడతారు. అది ఎక్కడెక్కడ మట్టి మీద తిరుగుతూ వాసన చూస్తూ ఉంటుంది. రుచి చూస్తూ మట్టిని చూడాలని. వెలగ పండుని వాసనకి ప్రతీకగా చెప్తారు. మనకి ఈ రుచి వాసన అనేది జన్మ జన్మాంతరాలుగా వస్తూ ఉంటాయి. ఈ రుచి వాసనలు మనల్ని భగవద్ విషయం నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇవి మనకి విరోధులు కూడా ఇవి మనకు. అందుకని ఈ రుచి వాసనని ఎవరు తీసేయాలండి? స్వామి తీసేయాలి. ఎలా తీసేశాడు? కపిద్ధాసురుణ్ణి వత్సాసురుణ్ణి ఎలా తీసేశాడో అలాగే ఇవి రెండింటినీ కూడా మన్నించి తీసేయాలి మన స్వామి అని అలా తీసేయాలి అని చెప్పేసి మంగళం పాడుతోంది. దీనిలోటువంటి అంతరార్థం అది. 5 కుండ్రు కుడయ్యాయ్ వెడుతాయ్ గుణం పోతి అంటే కొండను గొడుగుగా ఎత్తిన సర్వేశ్వరుడి గుణమునకు మంగళం. ఇక్కడ స్వామి గోవర్ధన లీల చేశారు. గోవర్ధన లీల అందరికీ తెలిసిందే, ఒకసారి మళ్ళీ స్మరణ చేసుకుందాం. ఈ గోవర్ధన లీల ఎలా జరిగింది అంటే మామూలుగా అందరూ ఇంద్రుడికి ఎప్పుడు యజ్ఞాలు చేస్తూ ఈ గోకుల వాసన అంతా కూడా ఆయన వర్షం ఇస్తే పంట పండుతుంది, పచ్చిక వస్తుంది, గోవులకు ఇబ్బంది ఉండదు అని ఎప్పుడు కూడా ఇంద్రుడికి యాగం చేస్తుండేవారు. అయితే ఇంద్రుడికి రాజ్యాన్ని వామనుడి దగ్గర నుంచి రాజ్యాన్ని ఫలితించి రాజ్యాన్ని తీసుకొని ఇంద్రుడికి అప్పగించి ఇంత ఆయనకి సహాయం చేసినా, ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ఇంద్రుడికి సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని ఆయన మర్చిపోయి అంతా నేనే, ఇది నా కోసమే, యజ్ఞం నా కోసం చేస్తేనే నేను వర్షం ఇస్తాను అనేటువంటి ఒక అహంకారం వచ్చింది ఆయనకి. ఆ అహంకారాన్ని చూస్తే స్వామి ఏం చేశారంటే, అయితే ఈసారి మనం ఇంద్రుడికి పూజ చేయొద్దు, మనం గోవర్ధన పూజ చేద్దాం. గోవర్ధనుడు కదా మనకి గోవులన్నిటికీ కావాల్సిన గ్రాసం ఇస్తున్నాడు అని రకరకాల పిండి వంటలన్నీ చేసుకురండి అని అందరినీ దాని వైపు వాళ్ళని ఒప్పించి వాళ్ళని గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి ఆ పర్వతం మీద ఈ వండినవన్నీ రాశిగా పోసి ఇంకా మనం గోవర్ధన చుట్టూ ప్రదక్షిణ చేద్దాం రండి అంటూ వాళ్ళని తీసుకెళ్లారు.
ఆ స్వామి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అందరూ గోపకులం మొత్తం గోవర్ధనం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ చేతనాలు అన్నీ ఆయనే కదండి. ఆయనే ఇప్పుడు మీకు ఇంద్రుడు ఎప్పుడన్నా కనిపించాడా? కనిపించలేదు కదా. ఇప్పుడు గోవర్ధనుడు కనిపిస్తాడు చూడండి అంటే స్వామి ఇక్కడ ప్రదక్షిణము చేస్తున్నాడు, అక్కడ గోవర్ధనుడుగాను కనిపించాడు. ఆ రకంగా వాళ్ళందరూ బాగా స్వామి మాటలు నమ్మారు. ఇంకొంచెం సేపటికి అక్కడ ఇక కోపం వచ్చే ఇంద్రుడు పుష్కలావృత్తము అనేటువంటి 2 మేఘాలటండి వాటిని పంపించి నాకు యజ్ఞం చేయలేదు, మీరు గోవర్ధన పర్వతాన్ని పూజిస్తున్నారు అని చెప్పి విపరీతమైన వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షాన్ని అందరూ తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ ఊరికి దూరంగా వచ్చారు, ఎక్కడ ఉండటానికి చోటు లేదు. ఇంకప్పుడు ఏం చేశారు స్వామి? ఊరుకుంటారా భక్తుల్ని రక్షించకుండా? గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేల మీద ఎత్తేశారు. అప్పటికి 6-7 ఏళ్ల వయసు ఉంటుందేమో. అది ఎత్తి ఆయన నిలబడ్డారు. అంత చిన్న పిల్లవాడు ఇంత పెద్ద పర్వతాన్ని వేలు మీద ఎత్తాడే అని పెద్దలందరూ భయపడ్డారు ముందు లోపలికి వెళ్ళటానికి. కానీ పిల్లలు ఆ గోప బాలురు అందరూ కూడా ఆయన్ని నమ్మారు కదండి. ఆయన ఏమంటే అది చేసేవాళ్ళు. వాళ్ళందరూ ముందుగా లోపలికి వెళ్ళిపోయారు వర్షం నుండి తప్పించుకోవడానికి. ఆ తర్వాత గోపికలందరూ కూడా ఆయన కృష్ణుడు ఎప్పుడు మనకు ఒంటరిగా దొరుకుతాడా, పెద్దవాళ్ళందరినీ తప్పించుకోనేదా అని వాళ్ళందరూ కూడా చకచక కృష్ణుడి దగ్గరికి చేరిపోయారు. ఇక నెక్స్ట్ గోవులన్నీ కూడా చేరాయి. ఆ తర్వాత అప్పుడు ఆడవాళ్ళు ఇంకా వర్షాన్ని తట్టుకోలేక పెద్దవాళ్ళు చేరారని ఆచార్యులు చెప్తుంటారు తమాషాగా. వీళ్ళందరూ వెళ్ళి కర్రలు అడ్డం పెట్టి నుంచున్నారట. దేనికి? పర్వతానికి. మేమే సపోర్ట్ ఇస్తున్నాం అన్నట్టు, మేమే దీనికి ఆధారం అన్నట్టుగా వాళ్ళు నిలబడ్డారు. కానీ ఆ కర్రలలో కూడా స్వామి ఉన్నారు. ఆ కర్రలలో స్వామి ఉండి స్వామి దానికి వీళ్ళందరికీ కూడా ఆదరణ ఇచ్చారు. కాబట్టి అచరాచరాలన్నిట్లోనూ ఉంటాడు కదండి పరమాత్మ. నిందా చెప్పుకున్నాం. అట్లా గోవర్ధన లీల తెలియచేస్తోంది. అంటే ప్రతి వస్తువులోనూ ప్రకృతి, జీవుడు, పరమాత్మ ఈ 3 ఉంటాయి. ప్రధానం పరమాత్మ, దాన్ని ఆశ్రయించి జీవుడు, ఆ జీవుడిని ఆశ్రయించి ఈ శరీరం. కాబట్టి ఆ తర్వాత ఆవేశం తగ్గి ఈ రకంగా ఇక్కడ చూపించారు గోవర్ధన లీలలో. మరోసారి ఈ ఆవేశం తగ్గిన ఇంద్రుడు ఏం చేశారంటే గోవింద పట్టాభిషేకం, గోవుల క్షీరాన్ని తెచ్చి స్వామికి పట్టాభిషేకం చేశాడు. అక్కడ వామను బలిచక్రవర్తిని అణిచేశారు కదండి. ఇక్కడ ఎందుకు ఇంద్రుడిని అలా వదిలేశారు అంటే ఇంద్రుడు కొంత తెలివితోనే ఉన్నాడు, పూర్తిగా తెలివి తప్పల. మనం మనలాగా అనమాట, మనలాగా అనకూడదు, నాలాగా ఈ నెలంతా కూడా చాలా పవిత్రంగా వ్రతం చేసుకుని తర్వాత ఇంత ఇది ఉండదు, తగ్గుతుంది. అలా మర్చిపోయే టైంకి ఇంద్రుడికి ఈయన గుర్తు చేశాడు. గోవు అంటే వాక్కు అని కూడా అర్థం. గోవర్ధనం అంటే వర్ధనం అంటే ఎత్తడం, వాక్కు అంటే మంత్రము. అలాగే పరమాత్మని మనం చూడాలి అంటే ఆచార్యుల ద్వారా మనం మంత్రం ద్వారానే కదండి ఆచార్యులు మనకి భగవద్ విషయాలన్నీ తెలియజేస్తారు. అందుకని ఈ మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. గోవు అంటే వాక్కు అంటే వర్ధన అంటే ఎత్తడం అన్నమాట. అంటే గోవర్ధనం అంటే అలా వాక్కు ద్వారా ఎత్తడము, అలా ఎత్తి కృష్ణుణ్ణి మనం చూడగలము అనేటువంటి ఈ గోవర్ధన లీల ద్వారా తెలుస్తోంది. ఇక 6 వెన్రు పగై కెడుక్కుం నిన్కయ్యిల్ వేల్పోత్తి అన్నారు. సరే, ఇక్కడ గోవర్ధన పర్వతం కింద నిలబడ్డారు. అందరినీ వర్షం తగ్గింది, అందరినీ బయటికి పంపి స్వామి చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారట. ఆ ఆయుధాన్ని వేలాయుధం అంటారు. మన స్వామి ఆ ఆయుధానికి మంగళం పాడుతున్నారు. నీ చేతిలో ఏమూ లేనప్పుడే నీకు దృష్టి తగులుతోంది స్వామి, ఇప్పుడు ఇంకా ఈ వేలాయుధాన్ని పట్టుకున్నావు, ఇంకెంత దృష్టి తగులుతుందో అని మంగళం పాడుతున్నారు. అలాగే పెరియాళ్ళవారు కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్వామికి మంగళం పాడారని. ఆ పెరియాళ్ళవారు ఆ మంగళాశాసనంలో ఏమంటారంటే స్వామి సుదర్శన చక్రానికి, అలాగే శార్గ్నం అంటాం కదా శంఖం, ఆ శంఖానికి కూడా ఆయన మంగళం పాడారండి. అలాగే ఇప్పుడు మన ఆండాళ్ళు గోష్ఠి కూడా స్వామివారి వేలాయుధానికి మంగళం పాడుతోంది. మనకి స్వామి కృష్ణ పరమాత్మ కేవలం భగవంతుని అవతారమే కాకుండా ఆచార్య రూపంగా కూడా మనకి భగవద్గీత బోధించారు. అదే ఇక్కడ ఆండాళ్ళ తల్లి కుండ్రుకుడయ్యా అంటే సర్వ పదార్థముల యందు భగవంతుడు ఉన్నాడని గోవర్ధన లీలగా చెప్పింది. అన్ని పదములు భగవంతునికి చెందినవే అని, అన్ని పదార్థాలండి భూమి మీద ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా భగవంతునికి చెందినవి, చేతనాలు అచేతనాలు అనేటట్టుగా గోవర్ధన గురించి చెప్పింది. అలాగే గోవుల గురించి చెప్పింది. కుండ్రుకుణిలా అంటే విషయభోగాల యందు రుచి వాసన పోగొట్టడం. ఎలా పోగొట్టాలో దాన్ని వత్సాసురుడు కపిత్థాసురుడిని సంహరించడం ద్వారా మనకి గుర్తు చేసింది. పోన్రచ్చగడం ఉదయిత్తాయ్ పుగళ్ళపోత్తి అంటుంది కదా. శఠాసురుడు ద్వారా కర్మల్ని తొలగించడం, మన కర్మలన్నిటినీ బండి అనే వంకతో ఆ కర్మలన్నింటినీ ఎలా తొలగించుకోవాలో మనలో ఉన్నవన్నీ కూడా అని చెప్తూ, శంగ్రు తెన్నిలంగై సిత్తాయ్ సిరలిపోతే మనలోని రజో తమో గుణాలన్నీ సత్వగుణం తీసేసి సత్వగుణాన్ని నింపాలి అంటే ఎలా చేయాలో రామావతారాన్ని స్మరిస్తూ మనకు చెప్పింది. అండ్రి ఉలగం అంటే మా అహంకారాన్ని తొలగించి మాకు మహోపకారాన్ని చేయి మా స్వామి అంటూ వామనావతారాన్ని స్మరిస్తూ నీకు మంగళం అంటూ మనం ఏ విధంగా స్వామిని చేరాలో చెప్పకనే చెప్పింది. ఈ రకంగా మనకి అటు కృష్ణావతారం, వామనావతారం, రామావతారం ఈ 3 ముఖ్యమైన అవతారాలుగా ఆవిడ తీసుకొని మనకి స్వామిని మనం ఎలా చేరాలి, ఎలా జ్ఞానదశ నుంచి ప్రేమదశలోకి రావాలి మనం అని మనకి ఒక రకంగా ఆవిడ అధ్యాపయంతి అంటాం కదా, మనకి ఒక పాఠంలాగా చెప్పుకుంటూ కొంచెం చిన్న చిన్న పాటల్లో చెప్పుకుంటూ వచ్చింది. ఎండ్రెండ్రు నీ సేవగమే ఎత్తిపరై కొల్వాన్ అని నీ వీరచరితం పొగడి పరణ పొందడానికి వచ్చాము. అయ్యా ఇంతకీ మేము ఎందుకు వచ్చాము నీ దగ్గరికి అంటే నీ దగ్గర పరణ పొందటానికి వచ్చాం అని చెప్పింది. పర అంటే అమ్మ పరణకు వచ్చారు కదా, పరవాయిద్యాన్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా అన్న. అయ్యో పర అంటే ఈ పర కాదు స్వామి, మాకు పరమపదం కావాలి, ఎప్పుడూ నీ సేవ చేసుకుంటూ ఉండాలి, నీ దగ్గరగా ఉండాలి అని వాళ్ళందరూ కూడా స్వామిని పొగిడారు, అడిగారనమాట. ఆ పరమపద ప్రాప్తి కావాలి అంటూ అడిగింది ఆండాళ్ళ తల్లి. అంటే లౌకికంగా మన నాలుకకు షటస్వపేతమైన భోజనాలు అంటారు కదా, అలా 6 సార్లు పోత్తి 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 అంటూ అమ్మవారు పాడింది. శ్రీకృష్ణుని ఆశించి మీరు వచ్చింది ఊరికి మంచి వానలు కురవాలని. వీళ్ళు వచ్చి ఎందుకు వచ్చారంటే ఊరికేమో మంచి వానలు కావాలి, వీళ్ళకేమో శ్రీకృష్ణ దివ్యచరిత గానం కావాలి. అప్పుడు ఇంద్రియాం వందోం ఏలో రెంపావాయ్ అంటూ మేము ఎందుకు వచ్చాము అంటే కృపచూపు, మా భక్తి కానీ మా పరమభక్తి కానీ నిన్ను పొందటానికి సాధనం, కానీ నీ అనుగ్రహమే మాకు సాధనం. భూదేవిని పొందటానికి వామనుడై వచ్చావు, సీతమ్మను రక్షించడానికి శ్రీరాముడిగా వచ్చావు, కృష్ణావతారంలో వచ్చి ఎంతో మందిని రక్షించావు, మరి మేము నీకు ఆ కష్టం లేకుండా మేము నీ దగ్గరికి వచ్చాము అంటూ మనకి కులశేఖర ఆళ్వార్లు కూడా ఒక మంగళం పాడతారు. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథ్వీ భారనాశో ముకుంద అంటారు కులశేఖర ఆళ్వార్లు. ఈ రకంగా మంగళం పాడుకుంటూ ఈనాటికి ఈ మంగళాశాసనం పాసురం ఆఖరది 24 మంగళం పాడటం జరిగింది. స్వచ్చిష్టమాలికా బంధగంధమందర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయే గోదాయై నిత్యమంగళం మాతృసాకించిన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయే గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఈ రకంగా ఇంత మంగళం పాడిన అమ్మవారికి కూడా మంగళాశాసనం చేస్తుంటే జై శ్రీమన్నారాయణ. శరణమ్మ. హరే కృష్ణ మాతాజీ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరముల సగవయ్యా వరముల సగవయ్యా వాసుదేవ కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. మద్దుల విరిచినట్టి మాధవ కృష్ణ, సుద్దులు చెప్పవయ్య అచ్యుత కృష్ణ, మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, సుద్దులు చెప్పవయ్య అచ్యుత
కృష్ణ మాధవ కృష్ణ రాగ ద్రకయ ముకుంద కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 గోవులు ప్రాచినట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోవుల కాచినట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోపాల కృష్ణ శ్రీకర కృష్ణ నా విన్నపమాలపించు నారాయణ కృష్ణ నా విన్నపమాలకించు నారాయణ కృష్ణ సేవకుడ నీకు జమ్ము శ్రీ వెంకట కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరి బోల్ హరే కృష్ణ. మాతాజీ సూపర్ మాతాజీ థ్యాంక్ యూ ఉదయాన్నే మాకు చక్కగా శ్రవణము కీర్తనం అన్ని అయినాయి చాలా థ్యాంక్ యూ మాతాజీ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చి